హలో హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ జాయ్ విత్ తెలుగు యంగ్ మామ్. సో నేను ఈరోజు ఒక చిన్న వీడియో షేర్ చేస్తున్నాను అనమాట మీ అందరితోనూ. అది ఏంటి అంటే గ్యాస్కి సంబంధించండి. గ్యాస్ మనం యూజ్ చేసేదానికంటే ఫర్ సపోజ్ మన ఇంట్లో ఒక 2 months గ్యాస్ వస్తుంది అంటే ఇంకొక 10 to 15 days ఎక్స్ట్రా రావడం కోసం ఈ చిన్న 4 టిప్స్ పాటిస్తే మీకు గ్యాస్ అనేది బాగా సేవ్ అవుతుందండి. నాకు మ్యారేజ్ అయిన కొత్తలో అయితే నాకు తెలియదు, కానీ తర్వాత పెద్దవాళ్ళు చెప్పింది, తర్వాత నేను కొంచెం ఐడియల్గా ఆలోచించి చేసిన దాంతో ఇదైతే వర్కౌట్ అయింది. ఈ చిన్న 4 టిప్స్తో మీకు గ్యాస్ అనేది 10 to 15 days ఎక్స్ట్రాగా వస్తుంది. సో ఇవి అందరికీ కాదండి, జస్ట్ కొత్తగా మ్యారేజ్ అయిన వాళ్ళకి, లేదంటే కొంతమంది హౌస్ వైఫ్స్కి అయినా యూజ్ అవుతుంది అని చెప్పేసి ఈ వీడియో షేర్ చేస్తున్నాను. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే మాత్రం ప్లీజ్, చూసిన తర్వాత నచ్చినట్లయితే లైక్ షేర్ చేయండి. నా ఛానల్ని కొత్తగా చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోదు. దాని పక్కన బెల్ వస్తుంది, దాన్ని కూడా క్లిక్ చేయండి. ఓకేనా ఫ్రెండ్స్, ఇంకెందుకు ఆలస్యం, వీడియోలోకి ఎంటర్ అయిపోతాం. సో ఫస్ట్ టిప్ వచ్చేసి, మనం ఎప్పుడు గ్యాస్ మీద వండుకుంటున్నప్పుడు ఎప్పుడు కూడా చిన్న బర్నర్ ఉన్నటువంటి గ్యాస్ స్టవ్ని యూజ్ చేయాలండి. మనకి 2 ఉంటాయి కదా, లైక్ 2 burner స్టవ్ అయితే చిన్నది ఉంటుంది, పెద్దది ఉంటుంది. దాంట్లో చిన్న బర్నర్ని ఎక్కువగా యూజ్ చేస్తూ ఉండాలి. అదేవిధంగా మనము టైం కొంచెం ఎక్కువగా కేటాయించైనా సరే, మనం ఏదైనా వంట స్టవ్ మీద చేస్తున్నప్పుడు ఏదైనా సరే అండి, అది చేస్తున్నప్పుడు చిన్న బర్నర్ యూజ్ చేసి దట్టు లో ఫ్లేమ్లో పెట్టుకోవాలి. ఎప్పుడు హై ఫ్లేమ్లో పెట్టి వంట చేయకూడదండి. లో ఫ్లేమ్లో పెట్టుకుని రెసిపీ ప్రిపేర్ చేసినట్లయితే కర్రీ అయినా మనం ఏది ప్రిపేర్ చేసినా సూపర్, చాలా మంచి టేస్ట్ వస్తుంది అనమాట. ఇది తప్పకుండా ఒకసారి అయితే ట్రై చేసి చూడండి. నాకు మా పెద్ద మామయ్య గారు చెప్పారనమాట. ఇది తను చేసింది నాకు చెప్పారు. మనకి ఏంటంటే లో ఫ్లేమ్లో చిన్న బర్నర్ని యూజ్ చేసి లో ఫ్లేమ్లో ఎప్పుడైనా ఏదైనా ప్రిపేర్ చేసుకుంటే చేసిన పదార్థం అనేది చాలా ఎక్కువ టేస్టీగా ఉంటుంది. అదేవిధంగా గ్యాస్ అనేది తక్కువగా అయిపోతుంది. ఇది ఫాలో అవ్వండి. చిన్న బర్నర్ని ఎక్కువగా యూజ్ చేయాలి. అదేవిధంగా తక్కువ లో ఫ్లేమ్లో పెట్టుకొని రెసిపీని ప్రిపేర్ చేసుకుంటే గ్యాస్ అనేది ఒక 10 to 15 daysకి కొంచెం ఆదా చేసిన వాళ్ళు అవుతాం అనమాట. నెక్స్ట్ వచ్చేసి, మనం ఏదైనా సరే ప్రిపేర్ చేస్తున్నప్పుడు, ఫర్ సపోజ్ బంగాళదుంప టమాటా కర్రీ చేస్తున్నాము, ఆలు టమాటా, దానికి మనకి ఏదైనా రెసిపీ చేసినప్పుడు దానికి ఇంగ్రీడియంట్స్ ఏమైతే కావాలో, లైక్ బంగాళదుంప టమాటా అంటే బంగాళదుంపలు, టమాటా, ఆనియన్, కొత్తిమీర, కరివేపాకు, ఇంకా గ్రీన్ చిల్లీ, మనం తాలింపు గింజలు వేసుకుంటాం కదా, అవన్నీ కూడా ఒక ప్లేట్లో ఫస్టే మనం ఏమేమి వేసుకుంటాము అనేది అన్ని ప్లేట్లో అరేంజ్ చేసి పెట్టుకుంటే, మనము గ్యాస్ ఆన్ చేసిన వెంటనే మనము బాండి పెట్టుకున్న తర్వాత మనం ఒక్కొక్కటి వేసేసుకోవచ్చు అనమాట. ఒక్కొక్కటి వేస్తే ఏంటంటే మనకి టైం సేవ్ అవుతుంది. అదేవిధంగా గ్యాస్ అనేది ఎక్కువగా వేస్ట్ కాదు. అలా కాకుండా మీరు రెసిపీ ప్రిపేర్ చేసేటప్పుడు తాలింపు గింజలు వేసి, దాని తర్వాత పచ్చిమిర్చి, ఆనియన్ కట్ చేసుకొని, మరి కరివేపాకు కోసం ఫ్రిడ్జ్ దగ్గరికి వెళ్ళి ఫ్రిడ్జ్ తీసి కరివేపాకు తెచ్చుకొని వాష్ చేసి కడిగి కర్రీలో వేసి, దాని తర్వాత బంగాళదుంపలు చిన్నగా కట్ చేసుకొని వేసుకునేసరికి మీకు ఏంటంటే టైము ఎక్కువ పడుతుంది. అదేవిధంగా గ్యాస్ అనేది ఈ మధ్యలో చాలా ఎక్కువగా వేస్ట్ అవుతుంటుంది అనమాట. సో అలా కాకుండా మీరు ఏది ప్రిపేర్ చేయాలనుకున్నా ప్రీ ప్లాన్డ్గా ముందే అన్నీ కూడా ఒక ప్లేట్లో అరేంజ్ చేసుకున్నట్లయితే, మీరు వేసే పదార్థాలన్నీ కూడా ఒక ప్లేట్లో అరేంజ్ చేసుకున్నట్లయితే మీకు గ్యాస్ అనేది సేవ్ అవుతుంది. సో తప్పకుండా ఈ చిట్కాని కూడా ఫాలో అవ్వండి. లేదంటే బర్రీలో ఉన్నప్పుడు మీరు హై బర్నర్ పెట్టుకొని దట్ ఈస్ ఫైన్, బట్ మ్యాక్సిమం అయితే లో ఫ్లేమ్లో చిన్న బర్నర్ని యూజ్ చేసి చేసుకోవడానికి ట్రై చేయండి. నెక్స్ట్ వచ్చేసి, మనము ఏదైనా సరే వంట చేసిన తర్వాత నైట్ టైము స్టవ్ కొంతమందికి గ్యాస్ బండ దగ్గర రెగ్యులేటర్ దగ్గర ఆఫ్ చేస్తారనమాట. సో అలా ఆఫ్ చేస్తే కొంత గ్యాస్ వేస్ట్ అవుతుంది. ఒకవేళ ఆఫ్ చేయాలండి, మాకు భయం అండి అని అనుకునే వాళ్ళు ఏం చేయొచ్చు అంటే, మీరు చక్కగా గ్యాస్ మనము లాస్ట్ వంట నైట్ పడుకునే ముందు ఏదైతే చేస్తామో వంట లాస్ట్, లైక్ కర్రీస్ చేసే వాళ్ళైతే కర్రీస్, లేదంటే పాలు తాగే అలవాటు ఉంటుంది కదా, సో పాలు వేడి చేసుకున్న తర్వాత మీరు డైరెక్ట్గా స్టవ్ దగ్గర ఆఫ్ చేయకుండా ఫస్ట్ కింద రెగ్యులేటర్ దగ్గర ఆఫ్ చేసుకోవాలి. ఆఫ్ చేసిన తర్వాత ఆ మిగిలిపోయిన పైప్లో గ్యాస్ ఉంటుంది కదండి, రెగ్యులేటర్ దగ్గర ఆఫ్ చేసిన తర్వాత ఆల్రెడీ వచ్చిన గ్యాస్ ఉంటుంది కదా, అదంతా కూడా మనకి స్టవ్ దగ్గర మనము పాలు కాచుకున్న గిన్నె దగ్గరకు వచ్చేంత వరకు కూడా అలా ఉంచుకొని
పూర్తిగా ఫ్లేమ్ అనేది ఆఫ్ అయిపోయిన తర్వాత మీరు స్టవ్ని ఆఫ్ చేసుకుంటే మనకి అక్కడ గ్యాస్ ఏమాత్రం వేస్ట్ అవ్వదు. సో ఇది కూడా ట్రై చేయండి. సో నెక్స్ట్ వచ్చేసి మీరు బర్నర్స్ ఉంటాయి కదండి, ఆ బర్నర్స్ ఎప్పుడు కూడా క్లీన్గా ఉంచుకోవాలన్నమాట. లైక్ 2 monthsకి 3 monthsకి ఒకసారి మీరు స్టవ్ రెగ్యులర్గా క్లీన్ చేసుకున్నా సరే బర్నర్స్ అనేవి 2 to 3 monthsకి ఒకసారి అయినా బేకింగ్ పౌడరు, వెనిగర్ లేదంటే బేకింగ్ పౌడరు, లెమన్ యూస్ చేసి బర్నర్స్ని మంచిగా క్లీన్ చేసుకుంటూ ఉండాలి. లేదంటే అవి ఏమాత్రం తుప్పు పట్టినా సరే మనకి అక్కడక్కడ హోల్స్లో తుప్పు పట్టి ఫ్లేమ్ సరిగా రాదు కదండి. ఫ్లేమ్ సరిగా రానప్పుడు ఫ్లేమ్ లైట్గా వస్తూ ఉంటుంది అక్కడక్కడ హోల్స్లో. మనకి గ్యాస్ అనేది నార్మల్ హోల్స్కి వెళ్ళినట్టే గ్యాస్ అనేది చాలా వేస్ట్ అవుతుంది. సో బర్నర్స్ అయితే కంపల్సరీ ఎప్పుడు నీట్గా ఉంచుకోవాలి. వెనిగర్, బేకింగ్ పౌడర్ యూస్ చేసి మీరు ఎప్పుడు బర్నర్స్ని 2 to 3 monthsకి ఒకసారి మంచిగా క్లీన్ చేసి వాటిని పొడిగుడ్డతో తుడిచి పెట్టుకోవాలన్నమాట. లేదంటే ఆ బర్నర్స్ హోల్స్కి ఏమాత్రం కొంచెం తుప్పు పట్టినా సరే అక్కడ చాలా అంటే చాలా గ్యాస్ వేస్ట్ అవుతుంది. సో ఇది కూడా గుర్తుంచుకోండి. ఇప్పుడు నేను చెప్పినటువంటి ఈ 4 చిట్కాలు మీరు యూస్ చేసినట్లయితే ప్రతి ఇల్లాలు కూడా గ్యాస్ని 10 నుంచి 15 రోజుల వరకు ఎక్కువగా పొందొచ్చు అనమాట. సో ఓకేనా ఫ్రెండ్స్, మీకు ఈ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ జాయ్ విత్ తెలుగు యంగ్ మామ్. బాయ్.